హలో అండి, నమస్తే. బందోషలను ఈజీగా టేస్టీగా ఇలా అయితే చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటాయి ఈ బందోషలను ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా మిక్సీ జార్లోకి సూజీ బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని ఒక కప్పు తీసుకొని ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చి బంగాళదుంపలండి ఈ విధంగా పీల్ తీసి దీన్ని ముక్కలుగా చేసి ఇందులోకి వేసుకుని, ఇందులోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మెత్త పేస్ట్లా చేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒక్కసారి కలుపుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, కరివేపాకు అంతా కూడా ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకోవాలండి. ఇదంతా కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసుకుని అంతా కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు బందోష వేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కాస్త మందంగా వేసుకోవాలండి. బందోషలు కాబట్టి మందంగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 వైపులా దూరగా వేయించుకోవాలండి. వేయించుకొని తీసేసుకుంటే కలర్ఫుల్ బందోష అనేది రెడీ అయిపోతాయండి. చూడటానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటాయి బందోషలు. టమాటా చట్నీతో సర్వ్ చేయండి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.